సో మీరు కెనడా మూవ్ అవ్వాలనుకుని ఎస్పెషల్లీ ఆ టైంలో ఏమనిపిస్తదంటే కొంతమంది ఫ్రెండ్స్ ఆల్రెడీ కెనడా వచ్చి ఉండుంటారు. వాళ్ళు టొరంటోలో ఉన్న వాళ్ళైతే ఆ సీఎన్ టవర్ ముందు ఫోటోస్, ఆల్బర్టాలో ఉన్న వాళ్ళైతే రాకీ మౌంటైన్స్ అని చెప్పేసి ఎక్సైటింగ్‌గా అక్కడ ఫోటోస్. సింపుల్‌గా అవన్నీ కాకపోయినా కూడా స్నోతో తీసుకున్న ఫోటోస్, వీడియోస్ కూడా చూసి ఎక్సైట్ అవుతాం. అండ్ కొంతమంది సక్సెస్ స్టోరీస్ కూడా వినే ఉంటాము. ఓకే. ఇక్కడికి వచ్చాము, బెటర్ ఆపర్చునిటీ వచ్చింది, న్యూ లైఫ్ వచ్చింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది అని చెప్పి. అండ్ చాలామంది కూడా కన్సల్టెన్సీస్‌తో చాలా డబ్బులు ఖర్చు పెట్టి, ఓహ్! మేము ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పేసి ఐఎల్టీఎస్ ఎగ్జామ్స్‌కి బాగా ప్రిపేర్ అయ్యి అనుకోని స్కోర్ రాకపోతే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ మళ్ళీ రీఅప్లై చేసి ఒక ఆల్మోస్ట్ బ్యాగ్స్ సర్దేసుకున్నట్టు రెడీగా ఉంటారు కొంతమంది చాలామంది. ఆ డ్రీమ్ ఎలాగైనా అచీవ్ చేయాలని చెప్పేసి. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఆ రియాలిటీకి, మీరు ఇమాజినేషన్‌కి చాలా తేడా ఉంటది. ఆ ఫోటోస్‌లో చూసేదానికిని, ఆ వెనక జరిగే ఆ స్లో మోషన్ ఆఫ్ పెయిన్, స్ట్రగుల్ డిఫరెంట్ ఉంటాయి. మీరు అనుకోకుండానే చాలా ఫాస్ట్‌గా జరిగిపోతాయి అవన్నీని. మీకు అన్నీ వచ్చి బయటికి వచ్చి నెగెటివ్‌గా ఎవరు స్ట్రగుల్స్ చెప్పరు. ఫర్ ఇన్‌స్టెన్స్ లాస్ట్ 4, 5 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే ఎస్పెషల్లీ ఇమ్మిగ్రెంట్స్ ఒక అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఆల్మోస్ట్ 11% ఉంది. విచ్ ఇస్ ఆల్మోస్ట్ డబుల్ కంపేర్డ్ టు ద వన్స్ హూ ఆర్ బోర్న్ ఇన్ కెనడా. అంటే ఇక్కడ లోకల్ సిటిజన్స్ ఎవరైతే ఇక్కడ ఎవరైతే పుట్టారో లోకల్ సిటిజన్స్ వాళ్ళకంటే కంపేర్ చేస్తే మనకి టూ టైమ్స్ ఎక్కువ ఉంది. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో భయపెట్టి స్కేర్ చేయాలన్న ఉద్దేశంతో అయితే కాదు. జస్ట్ టు ప్రిపేర్ యూ. అండ్ ఐఎమ్ షూర్ ఎటువంటి ఎలాంటి జరిగినా, ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నా కూడా కొంతమంది ఖచ్చితంగా ఆస్పైర్ అవుతారు. ఓకే. నేను వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే యూఎస్, కెనడానో, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ ఏది అని చెప్పేసి. మీకు బయట చూపించే ఆ బ్లూ ప్రింట్, ఆ నైస్ ఫోటోస్, ఆ నైస్ డ్రెస్సింగ్స్ అయితే ఉండవు. ఈ వీడియోలో మాత్రం నేను 10 హిడెన్ డేంజర్స్ దట్ ఎవ్రీ తెలుగు పర్సన్ షుడ్ నో బిఫోర్ మూవింగ్ టు కెనడా అది కవర్ చేస్తున్నా. స్టే ట్యూన్డ్ టిల్ ది లాస్ట్. ఇఫ్ యూ న్యూ టు మై ఛానల్, నా పేరు గౌతమ్ తెలుగు. నేను ఉండేది అట్లాంటిక్ కెనడాలో, న్యూ బ్రన్స్విక్ ప్రావిన్స్లో. సో ది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ కెనడా ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే రిలేటెడ్ కాంటెంట్ కెనడా స్పెసిఫిక్ ఇండియన్ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ప్రొఫెషనల్స్ కానీ హెల్ప్ అయ్యే రిలేటెడ్ కాంటెంట్ అండ్ సమ్ వ్లాగ్స్ అవి కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు ఫన్ కోసం. సో if you like this video, if you continue to watch till the end, please maybe consider to subscribe, and if you like the video, give it a thumbs up. సో టాపిక్లోకి వెళ్ళిపోతాం. చాలా మందికి కెనడా వచ్చిన వెంటనే తగిలే మొదటి పెద్ద షాక్ ప్రొఫెషనల్ పరుగేటరీ అంటారు. అదేంటంటే మీ జాబ్ ప్రొఫెషన్లో ముందుకి వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక మధ్యలో ఇరుక్కుపోవడం అనమాట. ఆల్మోస్ట్ స్టాగ్నేట్ అయిపోతారు లైఫ్. ప్లాట్యూ అంటారు చూడండి, అలాగ. మీరైతే ఇండియాలో మంచి యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేసేసి, లేకపోతే హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ ఒక పెద్ద టెక్నాలజీ కంపెనీలో ఆల్మోస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ పనిచేసి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కెనడా వస్తారు ఒక డ్రీమ్తో, ఓకే ఏదో అచీవ్ చేద్దామని చెప్పేసి. అలాంటి ఉద్యోగమే, అలాంటి టైప్ ఆఫ్ లైఫే ఇంకా బెటర్గా ఇక్కడ ఈజీగా దొరుకుతుందన్న ఒక హోప్తో వస్తారు. కానీ నిజానికి చాలా కెనేడియన్ కంపెనీలు మీ ఇండియన్ యూనివర్సిటీ కానీ, మీరు పనిచేసిన కంపెనీని కానీ, అన్లెస్ ఇట్స్ నాట్ అ గ్లోబల్ ఎంఎన్సీ కాకపోతే తప్ప గుర్తించడం అయితే కష్టమే. మీ ఇండియన్ ఏదో ఫర్మ్ పేరు పెట్టి లోకల్ ఉంటాయి కదా, చాలా స్మాల్ ఆర్గనైజేషన్స్ అయితే ఇండియాలో ఉన్నాయి. అలాంటి ఆర్గనైజేషన్ గుర్తుపట్టడం తప్పు. అలాంటి ఆర్గనైజేషన్ గుర్తుపట్టలేరు ఖచ్చితంగా. సో మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఇక్కడ అర్హతలకి కూడా ఏంటంటే విలువ లేనట్టుగా అనిపిస్తుంది. ఇంత చదివాను, ఇంత ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తాను అయినా కూడా గుర్తించరాని లైఫ్లో. నిజానికి చాలామంది ఇమిగ్రెంట్స్ అంతా కూడా తమ ఫీల్డ్లో సంపాదించడానికి చాలా కష్టపడతారు. మీరు ఇంజనీరింగ్ కానీ వచ్చిన, లేకపోతే నర్సింగ్ స్పెసిఫిక్ కానీ, లేకపోతే ఎలక్ట్రీషియన్ ఆ రిలేటెడ్ ట్రేడ్స్ ఫీల్డ్స్లో నుంచి వచ్చారనుకోండి, ఇక్కడ కెనేడియన్ సర్టిఫికేషన్ ఖచ్చితంగా కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కావాలి. సో మీరు ఇండియాలో చదివాను, నేను చేసేయగలుగుతాను అనుకుంటే ఆ సర్టిఫికేషన్స్ కూడా ఏంటంటే 1-2 ఇయర్స్ పడతాయి కొన్ని. అండ్ డబ్బులు కూడా చాలా అవుతాయి. కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. 1-2 ఇయర్స్, కొన్నిసార్లు మీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన బట్టి 3-4 ఇయర్స్ కూడా అయిపోతుంది. అండ్ ఈ టైం పీరియడ్ ఏమవుతుంది, ఖర్చులు ఊరికనే పెరుగుతాయి కదా, మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది. కొన్ని ఓకే షార్ట్ ఫాల్స్ ఉన్నాయి మీ కోర్సెస్లో, ఈ మాడ్యూల్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ డబ్బులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. మీరు ప్రొఫెషనల్గా ఇదే కంట్రీకి వస్తారు, కానీ మీ కెరీర్లో మాత్రం ముందుకు సాగడానికి చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. స్ట్రగుల్స్ ఉన్నాయని అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా. సో అలాంటి సినారియో మీకు ఉంటుంటే, అలాంటి సినారియో మీరు ఫేస్ చేస్తుంటే ఒక సొల్యూషన్ ఉంటుంది. మీరు కెనడాకి ఇంకా ఫ్లైట్ బుక్ చేసుకోక ముందే మీరు వెళ్ళాలనుకుంటాం ప్రావిన్స్లో, మీ ఉద్యోగానికి సంబంధించిన సర్టిఫికేషన్ ప్రాసెస్ పూర్తిగా తెలుసుకోండి.
మీ హోంవర్క్ అంతా కూడా ఇండియాలో ఉండగానే స్టార్ట్ చేయాలి. సో మీరు ఎంటర్ అవ్వంగానే అసలేంటి, ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎవరికి రీచ్ అవ్వాలనేది ఆల్రెడీ మీరు ప్రిపేర్డ్‌గా వస్తారు. ఇక్కడికొచ్చి సర్ప్రైజ్ అయ్యి ఉండడానికి లేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇండియన్స్ ఉండే ఉంటారు. మీ ఫారమ్స్ చాలా ఉన్నాయి ఫేస్‌బుక్స్‌లో, లేదంటే మీరు లింక్డ్ఇన్‌లో వెళ్ళి పనిచేసే వాళ్ళు కనిపిస్తారు కదా! వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోవచ్చు. ఆహ్, చాలామంది నాకు రీచ్ అవుట్ అవుతుంటారు లింక్డ్ఇన్‌లో ఎస్పెషల్లీ. సో వాళ్ళని వెళ్ళి నాక్ చేసి, ఓకే ఎలా ఉంటుంది ఇక్కడ, బ్రిడ్జింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయా, నేనేమన్నా ఇంజనీరింగ్ చేస్తున్నా, రిలేటెడ్ సర్టిఫికేషన్ అక్కడ రావడానికి ఫాస్ట్గా రావడానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేసే ఉంటుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఒక ఈజీ గేట్వే ఏదైనా ఉంటుంటాయి. ఈజీ అంటే ఈజీ అని కాదు, రెడ్ కార్పెట్ అని కాదు. ఆమ్, మీకు మీకు తెలియని విషయం మీరు రీసెర్చ్ చేస్తే ఒక 2-3 మంత్స్ పట్టేది వాళ్ళు చెప్పేస్తే మీకు ఆ 2-3 మంత్స్ మీకు సేవ్ అవుతుంది. ఆ విధంగా ఈజీ అనమాట. సో అది మీరు హోంవర్క్ అనేది ఇండియా నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడికి వచ్చినాక డిసప్పాయింట్మెంట్ ఉండదు. ప్రిపేర్గా మెంటల్గా ఉంటారు. ఓకే నేను ఇది సాధించాలంటే ఇది ఇది చేయాలి అని ఆల్రెడీ ప్రిపేర్డ్గా వస్తారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ సెకండ్ డేంజర్, సర్వైవల్ జాబ్ ట్రాప్. మీకు వెంటనే మీ ప్రొఫెషనల్ ఉద్యోగం దొరికినప్పుడు మీరు ఏ బిల్లులు కట్టాలి కదా, వెంటనే దొరకదు. ఇక్కడ రాగానే మీకు మీరు ఐటీ ఇంజనీర్ అవ్వండి, ఏదేమనండి, మీరు రాగానే మీకైతే ఖచ్చితంగా మీ డొమైన్లో ప్రొఫెషనల్లో ఆ జాబ్ అయితే ఖచ్చితంగా రాదు, నేను రాసేస్తాను. సో అప్పుడు ఏం చేస్తారు, సర్వైవల్ జాబ్స్ అంటే బేసిక్ రీటైల్ స్టోర్స్లోనో, గ్యాస్ స్టేషన్స్లోనో, లేకపోతే ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్స్లోనో పని చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. చాలామంది చేస్తారు అది, ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళు చేసే ఉండుంటారు. చేయలేదంటే ఆశ్చర్యపోవాలి, లేదా డబ్బులైనా ఉండి సర్వైవ్ అయితే ఉండాలి. బట్ ఎవరో ఒకటి చేస్తారు. కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ కూడా చేస్తారు, అంత షేమ్ అవ్వడానికి లేదు. ఫుడ్ డెలివరీస్ చేస్తారు. లైక్ నేను కూడా చేసా ఫుడ్ డెలివరీ. అందులో షై అవ్వడానికి ఏం లేదు. సో ప్రొఫెషనల్గానే చూస్తారు, అంత ప్రొఫెషనల్గా ట్రీట్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా చిన్నతనంగా చూడరు. మన ఇండియాలో మనం ఫుడ్ డెలివరీ వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తాము, బట్ ఏముండదు, మీకు క్లాస్గా ఉంటుంది. ఇదేంటంటే ఓన్లీ మీ సర్టిఫికేషన్స్, మీ ఫుట్ ప్రింట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నంత వరకు మాత్రమే చాలామంది అలా చేస్తారు. వాళ్ళకి వారు కోర్ ప్రొఫెషన్లో వచ్చినాక వెంటనే స్విచ్ అయిపోతారు అనుకోండి, ఆఫ్ కోర్స్. బట్ కొంతమందికి ఏంటంటే 3 మంత్స్లో వస్తుంది, కొంతమంది 6 మంత్స్లో వస్తుంది, కొంతమంది 1 ఇయర్ వస్తుంది, కొంతమంది 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు కూడా రాదు. అప్పుడు ఏం చేస్తారు, అదే ఇది సర్వైవల్ జాబ్ ట్రాప్. మీరు వారానికి 60 అవర్స్ పనిచేసి ఖచ్చితంగా అలసిపోతారు, బిల్లులు కట్టడానికి సమయం సరిపోదు. ఇక ఎగ్జామ్స్కి ఏం ప్రిపేర్ అవుతారు, ఇంకా ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్కి ఏం అటెండ్ అవుతారు, ప్రిపేర్ అవుతారు. ఆ ఎనర్జీ అంత ఉండదు కదా, ఎందుకంటే మీరు సస్టైన్ అవ్వడానికే మీరు ఆ జాబ్స్ చేస్తూ దానికే డెడికేషన్ అయిపోతుంది టైం అంతా అని. మీ యాక్చువల్ ఫోకస్ టైంకి అయితే ఉండదు. అదే ఆ ట్రాప్ అంటారు దాన్ని. బతకడం కోసమే మీరు తీసుకున్న ఉద్యోగం ఏం చేస్తుందంటే మీ యాక్చువల్ కెరియర్ని మొత్తాన్ని కూడా ఒక ట్రాప్లో పడేస్తుంది, ఒక బ్లాక్ చేసేస్తుంది మొత్తం. స్లోగా ఏమవుతుందంటే ఇది ప్రొలాంగ్ అయ్యే కొద్దీ కూడా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. ఓ నాకు చాలా స్కిల్ ఉంది, నేను ఎగ్జిబిట్ చేయలేకపోతున్నాను, ఆ డిసప్పాయింట్మెంట్, ఆ డిప్రెషన్, ఆ థాట్స్ వచ్చేస్తాయి. మీరు ఆ సెకండ్ డేంజర్లో ఉంటుంటే, ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లోకి ఎప్పుడైనా వెళితే, మీరు వస్తున్నారు ఇంకా ఆ సిచ్యువేషన్కి వెళ్తే, ఇదైతే నా సొల్యూషన్. మీరు కెనడాలో వచ్చిన ఫస్ట్ డే నుంచే మీ యాక్చువల్ కోర్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి జాబ్ స్టార్ట్ చేయడం, దాని మీద ఫోకస్ పెట్టడం. ఎలాంటి సర్వైవల్ జాబ్స్ వచ్చినా సరే, ఎలాంటి డీవియేషన్ వచ్చినా సరే, మీ ఆ ఫోకస్ టైం ఒక 2 అవర్స్ 3 అవర్స్ పర్ డేనో, లేకపోతే వీక్లీ 10 అవర్స్ 15 అవర్స్ దానికి డెడికేట్ చేసి దాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా డీవియేట్ చేయకుండా ఉంచు. ఎందుకంటే ఈ ఎమోషనల్ ట్రామా వస్తూనే ఉంటుంది ఏదో విధంగా వస్తుంది. అన్లెస్ మీరు ఫుల్గా కమిట్ చేసుకుని అదొక హ్యాబిట్లా చేసుకుంటే తప్ప ఈ డీవియేషన్స్ నుంచి బయటపడరు. చాలామంది ఆపర్చునిటీస్ రాకపోతే ఏం చేస్తారు కదా, వాలంటరీగా పనిచేస్తారు కొన్ని ఆర్గనైజేషన్. అవి ఏంటంటే మీ కోర్ ప్రొఫెషనల్లోనే కావచ్చు. ఒకవేళ మీరు డేటా అనలిస్ట్ అనుకుందాం. సో కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎవరినైనా కన్సల్టెంట్ హైర్ చేసుకునే డబ్బులు ఉండదు. అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఓకే నేను డేటా అనలిస్ట్, మీ దగ్గర యూజ్డ్ సెట్ ఆఫ్ డేటా ఉంది, సో నేను వాలంటరీగా పనిచేస్తాను, మీకు ఆ పవర్ బిఐ డాష్ బోర్డ్స్ కానీ ఏవైనా చేసి పెడతాను, మీ డేటా అనలైజ్ చేసి మీకు ఇన్ఫ్లుయెన్సెస్ ఇవ్వగలుగుతాను ఫ్రీగానే అని చెప్పేసి మీరు పనిచేస్తారనుకోండి. ఆ ఎన్జిఓస్కి చాలా కనెక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఈవెన్చువల్లీ వాళ్ళకి ఫండింగ్ ఏమైనా వచ్చింది అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని హైర్
క్యారీ చేసుకోగలుగుతారేమో. లేదు అంటే వాళ్ళు ఫండింగ్ ఎవరైతే చేస్తారో ఆ కాంటాక్ట్స్ మీకు ఎస్టాబ్లిష్ అయ్యి మీరు ఎవెన్చువల్లీ వాళ్ళ ద్వారా అబ్జర్వ్ అయ్యి కూడా ఉండొచ్చు. సో ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఛానల్ మనం ఖచ్చితంగా చెప్పలేం. సో ఏంటంటే మనం ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, మనకున్న ఆపర్చునిటీస్ని ఎలా ఎగ్జిబిట్ చేసుకొని పాజిటివ్గా ముందుకు పోవాలనేది సొల్యూషన్ ఓరియంటెడ్గా థింక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉండదు. ఖచ్చితంగా జాబ్ రావాల్సిన టైంలో ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఏ ఎఫర్ట్ పెడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ డేంజర్, కెనడాలో ఇల్లు అద్దెకి తీసుకోవడానికి చాలా చాలా కష్టమైన పని, ఖర్చుతో కూడుకున్న పని కూడా. అదే మన థర్డ్ డేంజర్, హౌసింగ్ నైట్ మేర్. మీరు పెద్ద పెద్ద సిటీలోకి చాలామంది స్టూడెంట్స్ వచ్చేటప్పుడు పెద్ద పెద్ద సిటీలకి అట్రాక్ట్ అయిపోతారు. అన్లెస్ మీరు పెద్ద యూనివర్సిటీలోనో టాప్ కాలేజీలో ఉండేటప్పుడు సిటీస్లో ఓకే వెళ్తాం అంటే ఓకే. కొంతమంది కాలేజెస్కి సెకండ్ ఆప్షన్ ఉన్నా సరే కూడా పెద్ద పెద్ద సిటీస్లోనే వాళ్ళు చేసుకుంటారు. అలాంటి సిటీస్లో ఉండి మీరు బ్రిటిష్ కొలంబియాలోని, వ్యాంకూవర్లో, ఒంటారియోలోనో, టొరంటో కానీ ఇంకా చాలా చాలా ప్రైమ్ ప్లేసెస్ ఉంటాయి. వాటికి మినిమమ్ ఒక సింగిల్ బెడ్రూమే 2300. ఇప్పుడు నేను ఉంటున్న అట్లాంటిక్ కెనడాలో సింగిల్ బెడ్రూమ్ మీకు ఈజీగా $1000 to 1200 వచ్చేస్తుంది. కొన్ని బేస్మెంట్స్లో ఉంటాను అనుకుంటే మీకు ఆల్మోస్ట్ 1200 ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, అంటే పవర్ అవన్నీ కలిపి 1200 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పెద్ద పెద్ద సిటీస్లో మీరు సింగిల్ బెడ్రూమే 2300 అంటే ఆల్మోస్ట్ 2.5 times మీరు అక్కడే ఇంటికే ఖర్చు పెడుతున్నారు. అండ్ టాప్ ఆఫ్ దట్ మీకు క్రెడిట్ కార్డ్ బిల్స్ అని చెప్పేసి, ఫుడ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి, మీరు ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉంటాయి. మళ్ళీ 2300 మీరు సింగిల్గా ఉంటారు అనుకోండి, ఆఫ్కోర్స్ షేడ్లో ఉంటారు. షేడ్లో కూడా మళ్ళీ లిమిటేషన్స్ ఉంటాయి. ఇద్దరే ఉండాలి, ముగ్గురే ఉంటారు, నలుగురే ఉండాలని చెప్పి ఓనర్ ఏమి వెళ్ళిపోడు, ఇన్స్పెక్షన్కి వస్తూనే ఉంటారు. బట్ కోవిడ్ టైంలో అయితే చాలామంది అది లిబర్టీ తీసుకొని ఒక 5, 6, 7 ఉంటుండే. ఎలా ఉండేవారో తెలియదు, బట్ ఉండుంటే. బట్ ఇప్పుడైతే ఆటలు సాగవనుకోండి. బట్ అండ్ మీరు రెంట్ తీసుకోవాలంటే ఎస్పెషల్ న్యూ కమర్స్కి ఇంకా పెద్ద స్ట్రగుల్. ఎందుకంటే ఒక క్రెడిట్ హిస్టరీ అడుగుతాడు, తర్వాత ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అడుగుతాడు, జాబ్ ఉందా లేకపోతే సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా అవి అని చెప్పేసి అడుగుతాడు. న్యూ కమర్స్కి ఎస్పెషల్లీ చాలా స్ట్రగుల్ ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫస్ట్ మంత్ మళ్ళీ లాస్ట్ మంత్ రెంట్ ముందే పే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మన హ్యూజ్ సెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇదే టైం పీరియడ్లో ఏంటంటే చాలామంది స్కామ్ కూడా గురవుతారు. ఎందుకంటే మీరు యాడ్స్ అన్ని చూసేది ఆన్లైన్లో ఉంటుంది. మ్యాక్స్ ఫేస్బుక్లో కానీ, లేకపోతే కిజిజీ కానీ, లేకపోతే ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి స్పెసిఫిక్ ప్రావిన్స్ రిలేటెడ్. అక్కడ స్కామర్స్ ఉంటారు. మంచి హౌసెస్ను చాలా తక్కువ అన్నట్టే పెడతారు. మనం ఎగ్జైట్ అయిపోయి ఇచ్చేస్తాం. వాడు ఏం చేస్తాడు, చాలామంది అడుగుతున్నారు, నువ్వు డిపాజిట్ వెంటనే ఇస్తే నీకు బుక్ చేసేస్తాను అంటాడు. మనం ఏం చేస్తాం, ఆ ఆవేశంలో వేసేస్తాం వాడికి. ఓకే మాకు 2300 1500కి వస్తుందో లేకపోతే 2000కి వస్తుందో అని చెప్పేసి సరే అనేసి వేసేస్తాం వాడికి. వేసాకనే ఏమవుతుంది, వాడు వ్యానిష్ అయిపోతాడు. తర్వాత ఏముంది, 2000 3000 మొత్తానికి మనకి జంప్. అక్కడికి వెళ్ళినాక ఏమో ఫేక్ అడ్రస్ ఉంటుంది, లేదంటే వాడు రెస్పాండ్ అవడు, క్రియేట్ అయిపోతుంది అకౌంట్. అలాంటి చాలామంది ఉన్నారు. చాలామంది మనకి టీవీలో కూడా ఆ స్కామ్స్ జరిగి ఇదైన వాళ్ళు ఉన్నారు. ఒకే మన ఇండియన్సే అందరూ ఆల్మోస్ట్ 10 to 15 వాళ్ళని స్కామ్ చేస్తాడు ఒకే అడ్రస్ మీద పెట్టి. అందరూ వచ్చేసారు అదే రోజు దిగడానికి కూడా. చూస్తే ఏముంది, వాడు ఓనర్ కాదు, ఆ ఇల్లు ఖాళీగా కూడా లేదు. సో అలా ఉందన్నమాట. అలాంటి స్కామ్స్ జరుగుతాయి. సో హౌసింగ్ అనేది ఒక నైట్ మేర్ అంట. అందుకని సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మీ యాజ్ పర్ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. దీనికి చాలా రియలిస్టిక్గా ఉండాలి. సో మీరు రాగానే డౌన్ టౌన్లో ఫ్యాన్సీగా అన్ని దగ్గరలో ఉండేటట్టు ఉండొచ్చు అనుకోకండి. దగ్గరలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్లో అయినా కొంచెం ట్రావెల్ టైం ఎక్కువైనా సరే కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. అలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే చూసుకోండి. ఆఫ్కోర్స్ కాలేజ్ దగ్గరలో 1 hour 1.5 hour ట్రావెల్ అంటే పర్వాలేదు. మీరు ఇంత రెంట్లు కట్టేసి ఉండాల్సింది. ఒకవేళ మీరు బయట కొంచెం అవుట్స్కట్స్లో ఉండగలిగారు అనుకోండి, ఒక 1.5 hour ట్రావెల్లో అది 1500 కాడ వస్తుందంటే మీకు ఆల్మోస్ట్ 700 to 800 సేవ్ అయినాయంటే కదా. మీరు స్టూడెంటే కాబట్టి ఈజీగా ట్రావెల్ చేయడానికి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఖచ్చితంగానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సూపర్ ఉంటుంది అండ్ ఎప్పటికైనా అవైలబుల్ ఉంటుంది. 24/7 ఉంటాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఫోర్త్ డేంజర్ ఏంటంటే, దీన్ని మాట్లాడడానికి చాలామంది భయపడతారు, లేదంటే ఆల్మోస్ట్ సిగ్గుపడతారు. మనం పనిచేసే దగ్గర దోపిడీ, దొంగతనం అనమాట. చాలామంది పెద్ద ఇరుక్కుంటారు. చాలా యూఎస్ స్టోరీస్ మనం విన్నాం, తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ. అంటే వాళ్ళు పనిచేసే దగ్గరనే కాదు, బట్ వాళ్ళు ఏదో షాపింగ్ సెంటర్స్కి వెళ్ళి షాప్ లిఫ్టింగ్ చేయడం అవన్నీ చెప్పి అవకాశం దొరుకుతుంది కదా అని చెప్పేసి మనం ఒక రీటైల్ స్టోర్లో పని చేస్తాం అనుకోండి. ఓకే ఎవడో చూడట్లేదు కదా, ఒక చిప్స్ ప్యాకెట్ తినేద్దాం, ఎవడో చూడట్లేదు కదా, ఒక లాటరీ టికెట్ స్క్రాచ్ చేసేద్దాం, ఎవడు కనిపెట్టలేడు అనుకుంటే పొరపాడినట్టే.
ఖచ్చితంగా స్కామరర్స్ ఉంటాయి. ఈ రోజు కాకపోతే రేపు దొరికేస్తారు. ఆళ్ళు దొరికిన స్టోరీలు కూడా బోలెడు ఉన్నాయి. ఒంటారిలో అనుకుంటా గుజరాతీ కుర్రోడు ఇలాగే ఏం చేశాడంటే లాటరీ కస్టమర్ లాటరీదనమాట. అతనికి ఒక $1 మిలియన్ ఏమో వచ్చినట్టుంది ప్రైజ్. వస్తే తను ఏమి రాలేదని చెప్పేసి ఆ టికెట్ ట్రాష్ బిన్‌లో పడేసాడనమాట తెలుసుకోవడానికి. ఆ కస్టమర్ ఓకే. నాకు ఏమి రాలేదని చెప్పేసి వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోయాక ఈ మళ్ళీ కస్టమర్ వెళ్ళిపోయాడని తెలిసి మళ్ళీ ఆ ట్రాష్ బ్యాగ్‌లో తీసేసుకొని తిను లాటరీ అంత పెద్ద అమౌంట్ కాబట్టి ఆబ్వియస్‌లీ రిటైల్ స్టోర్‌లో రిటైన్ చేయరు. ఆహ్, ఎన్‌కే రిటైల్ స్టోర్‌లో క్యాష్ చేయడానికి అవ్వదు. సో, ఖచ్చితంగా మీరు ఆ పర్టిక్యులర్ లాటరీ ఆర్గనైజేషన్‌కి వెళ్లి వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్, రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమన్నా అడుగుతారు. సిన్ నంబరు అని చెప్పేసి. అవన్నీ ఇచ్చాడంటే ఇది నేనే విన్ అయ్యానని చెప్పేసి, ఓకే. నువ్వు ఎక్కడ పని చేస్తావు అవన్నీ డీటెయిల్స్ అడిగాక వాళ్ళు ఎందుకో సస్పెక్ట్ అయ్యారు. ఓకే. వీడు అక్కడే పని చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పటికి మొత్తానికి అప్పుడు ఆ ఫుటేజ్‌లో ఏదైతే ఉండేనో అదంతా బయటపడి వీడిని వెంటనే అరెస్ట్ చేశారు. చూసారా? సింపుల్‌గా ఓకే. నేను అలా చేసేసి అలాగా స్కామ్ చేసేయొచ్చు అనుకున్నాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ దొరికేసాడు. అదప్పుడు పెద్ద న్యూస్ అయింది కూడా. చిన్న చిన్న వాటికి కక్కుర్తిపడి అంటే పెద్ద $1 మిలియన్ అవ్వంగానే టెంప్ట్ అయినట్టున్నాడు. బట్ ఈ మనం చేసే పని దగ్గర చిన్న చిన్న వాటికి కక్కుర్తిపడి ఒక $2, $3 కొనుక్కొని పెట్టుకొని తినేదానికి పెద్ద రిమార్క్ తెచ్చుకోవడం కొంతమంది ఊరుకోరు. సరే అని వదిలేరు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అవన్నీ పెద్ద తలకాయ. అలాంటి ట్రాప్స్‌లోకి పడకండి. మీకు డబ్బులు ఇదైతే ఫుడ్ బ్యాంక్స్ అవి ఉంటాయి. బట్ అంత పరిస్థితి రాదు. బట్ ఆఫ్‌కోర్స్ మీరు స్టూడెంట్స్‌గా పని చేస్తున్నారు కాబట్టి మీ ప్లానింగ్ అది ఖచ్చితంగా ఉండాలి. సో, డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ గెట్టింగ్ ఇంటూ దట్ మెస్ అట్ ఆల్. ఇంక ఫోర్త్ డేంజర్ ఏంటంటే పని దగ్గర దొంగతనం. అంటే మీరు దొంగతనం చేస్తున్నట్టు కాదు. బట్ మీ ఎంప్లాయర్ మిమ్మల్ని మీ దగ్గర పని దోపిడీ అంటారు చూడండి ఆళ్ళలాగనమాట. సో, మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా పని చేస్తున్నట్టంటే ఆబ్వియస్‌లీ మీ వర్క్ పర్మిట్‌లో ఉంటారు. ఇది చాలా మందికి ఓ బలహీనకంగా తీసుకుంటారు. ఓకే. వర్క్ పర్మిట్‌లో ఉన్నాడు. ఇమిగ్రెంట్ కదా అని చెప్పేసి తక్కువ చూడడానికి లేకపోతే జీతం తక్కువ ఇవ్వడానికో లేకపోతే అలా చూస్తారు. లేకపోతే సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా అందరూ చేయరు. చాలా మంచి ఎంప్లాయర్స్ కన్సిస్టెంట్‌గా ఉంటారు. బట్ ఎవరో ఒకరు కొంతమంది అలా చేస్తారు. ఓకే. మీరు వాయిస్ రైజ్ చేస్తే లేకపోతే మీరు మీ రైట్స్ గురించి అడిగితే మీ ఉద్యోగం తీసేస్తా అని చెప్పేసో లేకపోతే మీ కెనడాలో మీ స్టేటస్‌ని మీరు రివోక్ చేపిస్తానని చెప్పేసి ఇలాంటి బెదిరింపులకి చాలామంది చేస్తుంటారు. అలాంటి ట్రాప్స్‌లోకి ఎప్పుడు పడకండి. వచ్చి ఓకే. పీఆర్ వచ్చినాక ఓపిక పడదాం, సరేలే భరిద్దాం అని చెప్పి చాలామంది ఉండిపోతారు. చాలామంది ఉన్నారు. అలాంటి వియర్డ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. సో, మీరైతే ఆ ట్రాప్‌లోకి పడకండి ఎప్పుడు కూడాని. మొదటి రోజు నుంచే మీ ఉన్న ప్రావిన్స్‌లో అసలు ఎంప్లాయ్‌మెంట్ రైట్స్ ఏంటనేది తెలుసుకోండి. ఇక్కడ చాలా రూల్స్ చాలా ఎస్టాబ్లిష్డ్ ఉంటే మీరు కంప్లెయింట్ రైజ్ చేస్తారని మీకు ఖచ్చితంగా ఫోన్ కాల్ వస్తది. ఈమెయిల్‌లో ఏదో మీరు ఏ ప్రిఫరెన్స్ పెడితే అది వస్తది. అండ్ మీ తరపున మాట్లాడతారు. ఒకవేళ మీ తరపున ఒక పాయింట్ ఉంది అంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. అంత ఈజీగా ఎంప్లాయరు జస్ట్ అలా ఎస్కేప్ అవ్వడానికి లేదు. ఒకవేళ మీ అవర్లీ వేజ్ అంటే మినిమమ్ వేజ్ ఉంటది. ప్రావిన్స్ మారుతది. ఇక్కడ ఇక్కడ అట్లాంటిక్ కెనడాలో కూడా ప్రతి ప్రావిన్స్‌కి డిఫరెంట్. న్యూ బ్రాన్స్‌విక్‌లో అయితే 15.75 ఎంతో అనుకుంటా. సో, అంతకన్నా తక్కువ ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా ప్రాబ్లమే. సో, ఆ ట్రాప్‌లోకి పడకండి. క్యాష్ జాబ్స్ అని చెప్పేసి తక్కువ ఇస్తారు. మాది ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్కే. అందులో కూడా పడకండి. కెనేడియన్ వింటర్స్ నెక్స్ట్ డేంజర్. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనిపిస్తది. ఫస్ట్ టైము ఎక్సైట్‌మెంట్ ఉంటది. స్నో రాంగానే. ఆ తర్వాత నుంచి అంటే డిసెంబర్, మిడ్ జాన్ వరకు బానే అనిపిస్తది. ఆ తర్వాత ఉంటది ఒక డిప్రెషన్ లాగా అదొక డిసార్డర్‌లా తయారవుతది. ఎప్పటికంతే నాకొక 4 సీజన్స్ గడిచినట్టున్నాయి. అది ఎప్పటికైపోతదని డే అలాగా స్లోగా ఎళ్తుంటది. అంత భయమేస్తది అది వస్తుందంటే ఇప్పుడు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదంటే ఈ స్ప్రింగ్, సమ్మర్, ఈ ఫాల్ సీజన్ ప్రశాంతంగా ఉంది క్లైమేట్. ఆ వింటర్‌లో ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు చుట్టూ చూస్తే మంచు ఇంకా ఇళ్ళ చుట్టూని ఆ స్నో షవల్ చేసుకొని ఇంకా అదొకలా అయిపోతదండి. ఇంకా చెప్పలేమన్నమాట. సో, చాలా డల్ అనిపిస్తది. ఎందుకంటే సో, అలాంటప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా ఫస్ట్ వింటర్ అయితే గనక ఖచ్చితంగాని మీరేసుకున్నటువంటి జాకెట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్టలు అవన్నీ కూడాని. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీరు మళ్ళీ సిక్ అయితే మళ్ళీ ఆ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ రూమ్ దగ్గర ఎలా ఉంటదో ఆ సన్ ఇది ఉండదు. మళ్ళీ విటమిన్ డి టాబ్లెట్లు ఏసుకోవాలి. అవన్నీ కూడాని హెల్త్ ఎంత ఉంచుకోగలిగితే అంత మంచిది ఇక్కడ. ఎంత సప్లిమెంట్స్ ఏసుకొని ఎంత ఉంచుకోగలిగితే అంత బెటర్. హాస్పిటల్‌కి చూసే ఆ అవకాశం లేకుండా చూసుకోవడమే బెస్ట్ థింగ్ అనమాట. ఆ డిప్రెషన్‌లు ఇవన్నీ కూడాని పోతాయి. ఆ 2 నెలలు జాన్ మిడ్ నుంచి మార్చ్ మిడ్ వరకుని అలాగా 2 నెలలు కూడాని రోజులు లెక్క పెడుతూ అలాగా గడిపేస్తే హమ్మయ్య అనుకోవచ్చు తర్వాత. తర్వాత స్నో ఉంటది. బట్
సెట్ అయిపోతుంది 2 months. అండ్ నెక్స్ట్ పెద్ద డేంజర్ ఏంటి, ఈ స్కామ్ గాళ్ళు ఇప్పటికి కూడా చంపేస్తుంటారు. మ్యాక్సిమం ఇండియన్స్ ఉంటారు, లేకపోతే బ్లాక్ వాల్స్ ఉంటారు. ఇండియన్స్ అంటే స్పెసిఫిక్గా ఇండియా నుంచి ఆపరేట్ చేసే స్కామర్స్ ఉంటారు. లోకల్ నెంబర్స్ నుంచి కాల్ చేసేసి, లేకపోతే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ట్రాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకడైతే ఆల్మోస్ట్ $1,000 పోగొట్టుకున్నాడు, ఇంకొకడు $4,000 పోగొట్టుకున్నాడు. ఏంటంటే మనకి డెస్పరేషన్లో ఉంటాం కదా, ఉద్యోగం రావాలని చెప్పేసి వాళ్ళు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ ట్రాప్ నుండే స్టార్ట్ చేయాలి మెయిన్. కానీ అంతా ప్రొఫెషనల్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. నీకు వెంటనే జాబ్ ఆఫర్ ఇచ్చేస్తాడు. జాబ్ ఆఫర్ ఇచ్చేసి వెంటనే ఒక సో ఇంత టాస్క్ ఉంది, నీకు వెంటనే ఒక $2,500 నీ అకౌంట్లో వేసి అకౌంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వదు అని చెప్పి తీసేసుకుంటాడు. వెంటనే ఏం చేస్తాడు, ఇక్కడ మన ఇండియాలో ఇలాగా వెంటనే పడంగానే పడినట్టు కాదు చెక్. ఆ చెక్ ఏంటంటే డిపాజిట్ అంటే డిపాజిట్ అయినట్టు చూపిస్తుంది, బట్ హోల్డ్లో ఉంటుంది. మనకి హోల్డ్లో ఉన్నది అనేది మనం అక్కడ స్పెసిఫిక్గా వెళ్ళి చూస్తే కానీ అది హోల్డ్లో ఉన్నట్టు కనపడుతుంది. మెయిన్ అకౌంట్లో చూస్తే పడినట్టే కనబడుతుంది. సో పడంగానే నాకు వేసేస్తాడు కదా అని చెప్పేసి వాడు చెప్పింది చేసేస్తాం. మనం ఏం చెప్తాడు, నువ్వు ఈ సో షాప్కి వెళ్ళు, మన క్లయింట్స్కి గిఫ్ట్స్ కార్డ్స్ ఇవ్వాలి. సో ఒక 10 గిఫ్ట్స్ కార్డ్స్ సో అమౌంట్ కొనేసి ఆ కార్డ్ నెంబర్స్ అన్ని చెప్పు, నేను అవన్నీ రిటర్న్ చేస్తాను. మనం ఆ ఊపులో ఏం చేస్తాం, అట్లా ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఖర్చు పెట్టడానికి ఏమొచ్చేసి వెళ్ళి ఖర్చు పెట్టేస్తాం. మనం రియలైజ్ అయితే ఓకే, రియలైజ్ అవ్వకపోతే వాడు మనకు అలా రిపీట్ చేపిస్తాడు అదే టాస్క్ని 4-5 సార్లు. మనకి బ్యాంక్ హోల్డ్లో ఉన్నది 2-3 days పడుతుంది మనకి రియలైజ్ అవ్వడానికి. మనం 2-3 days రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఈలోగా మన దగ్గర దోచాల్సింది దోచేస్తారు, అన్లెస్ మనం అప్పటికి రియలైజ్ అయ్యి వాడికి క్రాస్ క్వశ్చన్ చేస్తారు తప్ప. అలా చాలామంది ట్రాప్లో పడిన వాళ్ళు ఉన్నారు, 100 million. ఇప్పుడు కూడా చాలా స్కామర్స్, చాలా జాబ్స్ అలానే చూస్తుంటే నాకు చూస్తే మండిపోతుంది. ఏం చేయలేం, ఏం చేస్తాం. కొన్నిసార్లు మొబైల్స్ కూడా వచ్చాయి, వాళ్ళతో కాసేపు ఆడుకుంటాం, బట్ ఇంకా వాళ్ళు మారరు అంతే. ఇంకా స్కామ్ చేసేవాళ్ళు ఇంకా వాళ్ళ జాబే అది. సో మీరైతే అలాంటి ట్రాప్స్లో పడకండి. అది ఎంతవరకు రియాలిటీ ఏంటి అది చూసుకొని మాత్రం. ఈ నెక్స్ట్ డేంజర్ ఏంటంటే వెంటనే రాదు, స్లోగా వస్తుంది. అదేంటంటే కల్చరల్ డిఫరెన్సెస్. మొదట్లో మీరు కెనేడియన్ కల్చర్ అంతా కూడా చాలా సూపర్ ఉంది, భలే ఉంది అని చెప్పి ఎంజాయ్ చేస్తాం. కాస్త అలా జరిగే కొద్దీని టైం, న్యూ థింగ్స్ అన్ని కూడా భలే ఎంజాయ్ చేస్తాం. కాస్త టైం అయ్యే కొద్దీ కూడా ఈ 2 కంట్రీస్, ఇండియన్ కెనేడియన్, ఆ డిఫరెన్సెస్ను అలాగా చిన్న చిన్న కూడా మైక్రో కూడా మాకు పెద్దగా కనిపిస్తుంది. ఆ కల్చర్లకి మర్జ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాము, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ స్మాల్ టాక్స్ అవన్నీ రావు. ఎస్పెషల్లీ మీరు కిడ్స్ ఉన్న టైప్ ఆఫ్ ఫ్యామిలీ అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలు, మీ పిల్లల ఏజ్ బట్టి కూడా ఆ కల్చరల్ డిఫరెన్సెస్, ఆ మర్జింగ్ అది కూడా కొంచెం ఎవిడెంట్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మీరు ట్రూ ఇండియన్ ఫిలాసఫీస్ ఉండి ఓకే, లేకపోతే టీనేజ్ పిల్లలు ఉండి వాళ్ళు ఏంటంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్స్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సొల్యూషన్ ఏం లేదు, సింపుల్. మీకు ఆ బ్యాలెన్సింగ్ అయితే కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళతో అయితే ఇక్కడ ఉన్న వాళ్ళనట్టే ఉండాలి. మనం ఇండియన్ ట్రెడిషన్స్, ఆ కల్చర్స్ని వదిలేసుకోవాలని కాదు. మనం వాళ్ళతో ఉండేటప్పుడు వాళ్ళతో ఉండాలి. మన ఇంట్లో ఉండేటప్పుడు మనం ఏదైతే కల్చరల్ ఆస్పెక్ట్స్ మనం ఏదైతే బిలీవ్ చేస్తామో అది కంటిన్యూ చేయడానికి, ఆ కాన్సెప్ట్స్ అవి పిల్లలకి చెప్పడానికి కూడా ఎంతవరకు ఇదవుతుందో అంతవరకు మనం చెప్పడం అయితే మన బాధ్యత ఉంటుంది. అంతే తప్ప వాళ్ళని వీళ్ళని మనం బ్లేమ్ చేయడానికి లేదు కదా. సో మన పిల్లలు మన బాధ్యత, వాళ్ళు ఏం చేస్తున్నారని ఇక్కడ వాళ్ళకున్న ఫ్రీడమ్తోనే వదిలేసి మనం ఒక కన్నేసి ఉంచడం అది చాలా మంచి పద్ధతి. అండ్ నెక్స్ట్ 9th డేంజర్, కెనడాకి రావడమే అత్యంత కష్టమైన ఆస్పెక్ట్ అయిపోయింది ఈ మధ్యన. మీరు ఒక స్టూడెంట్గా వచ్చి ఇప్పుడు వర్క్ పర్మిట్లో ఉంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ మామూలుగా లేవు. ఒక్కొక్కరికి కూడా పిఆర్ వస్తుందా, ఓకే నా స్టడీ అయినాక నాకు వర్క్ పర్మిట్ వస్తుందా అన్న ఒక, వర్క్ పర్మిట్ వచ్చినాక నా పిఆర్ ఎప్పుడు వస్తుంది అన్న ఒక ఆ ఫియర్, ఆ మెంటల్ స్ట్రెస్ మామూలుగా లేదు చాలామందికి లాస్ట్ 2 years నుంచి. స్టడీ అయినాక వర్క్ పర్మిట్ వచ్చినాక జాబ్ వస్తుందా లేదా, లేకపోతే ఏంటి నా స్కిల్స్ని ఎలా ఎగ్జిబిట్ చేసుకోవాలి, స్కిల్స్ ఎగ్జిబిట్ చేసుకుని ఆపర్చునిటీ అయినప్పుడు ఒకవేళ ఎంప్లాయర్ సపోర్ట్ చేసే పర్మనెంట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ని నాకు రావు కదా అని చెప్పేసి ఆ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ట్రామా మామూలుగా ఉండదు చాలామందికి. కూర్చో, సిద్ధేర్ నో నో సిద్ధేర్ డాడా షూట్ చేస్తున్నా గుడ్ సిట్. ఏంటి నో సిద్ధేర్, గో అవే, నువ్వు పో ఇక్కడి నుంచి.
అక్కడ కూర్చొని నేను షూట్ చేస్తాను. ఇక్కడ కూర్చో. లాస్ట్ 2 ఇయర్స్ అయితే ఎస్పెషలీ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కెనడాకి సంబంధించి చాలా చాలా చేంజెస్ వచ్చినాయి. మీరైతే మీరైతే కెనడా రిలేటెడ్ అయితే ఖచ్చితంగా ఐఆర్సీసీ వెబ్సైట్లో మాత్రమే అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, ఎవరు చెప్పారు కదా చెప్పి బ్లైండ్గా నమ్మేకండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైనా కాంటెంట్ తీసుకొచ్చి ఆ స్పెసిఫిక్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ మాట్లాడినా సరే మీరు ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవడం మీ ఇండివిజువల్ రెస్పాన్స్. వేరే వాళ్ళు ఎవరు చెప్పినా సరే, కన్సల్టెంట్ చెప్పినా సరే మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు అడగాలి, ఓ ఇది ఎక్కడ ఉంది ఏంటి సంగతి, సో దట్ మీరు మిస్లీడ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మీకు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసి ఒకవేళ మిస్లీడ్ చేశారో మిస్రిప్రజెంట్ చేశారో అనుకోవడానికి మిమ్మల్ని పెయిన్లెస్ చేస్తారు. కన్సల్టెంట్ ఏం అవ్వదు, ఫైనాన్స్ వదిలేస్తాడు. సో మీ ఫైల్ మీరే రెస్పాన్సిబుల్ కాబట్టి మీ తరో రీసెర్చ్ కూడా ఉండాలి. అండ్ 9th బిగ్ డేంజర్ ఏంటంటే రేసిజం. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. అది ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. మన ఇండియాలో కూడా ఉంది. మనం ఒక స్టేట్ వాళ్ళని ఇంకో స్టేట్ వాళ్ళని మనం అది చూస్తాం, లేకపోతే క్యాస్ట్ సిస్టమ్ కానీ ఏదైనా మాట్లాడుకుని ఎక్కడే ఉంటుంది. మనకే ఉన్నప్పుడు ఇక్కడ మన వేరే వాళ్ళు వచ్చినాక చూస్తారు, అందరికీ ఉండదు. నేనుండే ప్రావిన్స్ అయితే ఒక బ్యూటిఫుల్ ప్రావిన్స్. ఆ రేసిజం అనేది చాలా చాలా రేరు. ఉండే వాళ్ళు ఉన్నారు. ఫేస్బుక్లో వెళ్తే చాలామంది ఇమిగ్రెంట్స్ మీద కంప్లైంట్ చేసి బెయిమ్ చేసి మాట్లాడుకునే వాళ్ళు రోజు కనబడతారు. బట్ నేను ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్లో ఎవరు కూడా ఓపెన్గా అలాగా ఆబ్వియస్గా చేసింది అయితే లేరు. ప్లెజెంట్గానే మాట్లాడే వాళ్ళే ఉన్నారు. అక్కడ మీకు బయట ఎక్కడ చూసినా కూడా అలాగే అనిపిస్తుంది. బట్ కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంటే దాన్ని ఏం చేయలేం మనం. అదొక డిసీజ్ లాంటిది, అది ఈవెన్చువల్లీ పోతుంది. మన దగ్గర కూడా క్యాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు ఈ జనరేషన్లో కూడా. వాళ్ళని మనం ఏం చేయలేము, ఇక్కడ రేసిజం ఉన్న వాళ్ళని కూడా ఏం చేయలేము. లైట్ తీసుకొని మనం దేనికి వచ్చామో అది పని చేసుకుంటే సరిపోతుంది. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఎస్టాబ్లిష్ నెట్వర్క్ బట్టి, మీరు చేసుకున్న ఫ్రెండ్షిప్ బట్టి అది ఫోకస్ పెట్టుకొని మీరు ఎందుకు వచ్చారు, జాబ్ కోసం ఓకే, స్టడీ కోసం ఓకే, అది మాత్రమే ఫోకస్ చేసుకుని అది అచీవ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రేసిజం ఇవన్నీ కూడా పట్టించుకుంటే మనకి వెనక్కి పుల్ చేస్తే తప్ప ముందుకైతే పుష్ చేయవు. సో ఎంతవరకు లైట్ తీసుకుంటే అంత మంచిది. ఇవన్నీ కూడా చాలా భారంగా అనిపిస్తాయి. ఓ ఇది నిజమే కదా, అది నిజమే కదా అని. కానీ నా గోల్ ఏంటంటే రియాలిటీ తీసుకురావడానికి మాత్రమే, ఎవరిని డిప్రెస్ చేయడానికి కాదు, ఎవరిని నెగిటివ్ సెట్ ఆఫ్ కాన్సెప్ట్తో ఫిల్ చేయడానికి కాదు. నేను వచ్చి స్ట్రగుల్ అయ్యా. నాలాంటి వాళ్ళు చాలామంది వచ్చి స్ట్రగుల్ అయ్యారు, నిలదొక్కుంటారు కానీ. సో రియాలిటీ తెలుసుకొని ముందు మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వస్తే మీకు డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఓ కెనడా వెళ్ళిపోగానే మనకి రెడ్ కార్పెట్ వేస్తారు అనుకొని వచ్చారా, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో మెంటల్గా ప్రిపేర్ అయ్యి నేను వెళ్తున్నా అంటే కష్టపడతాను అని అనుకుని సాధిస్తాను అనుకుంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఖచ్చితంగా అదే పాత్వేలో మీరు వెళ్ళగలిగితే సూపర్ ఉంటుంది.